కేసీఆర్ దిశానిర్దేశంలో అన్ని తానే వ్యవహరించిన మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహ రచనతో కీలకమైన పటాన్చెరు నియోజకవర్గాన్ని 5ంటికి 5 మున్సిపాలిటీలు దక్కించుకున్న బీఆర్ఎస్ హరీష్ రావు రోడ్ షోలు, ప్రసంగాలు, రచ్చబండలతో ఓటర్లను ఆకట్టుకున్నాయి. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లే నేడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని గుమ్మడిదల మున్సిపల్లోని సిజిఆర్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్లో 22 వార్డులకు 15 వార్డులు గులాబీ నేతలు విజయకేతనం ఎగరవేశామని, అందరి సమిష్టి కృషితోనే గుమ్మడిదల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరవేశామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఇన్ఛార్జ్ పట్నం మాణిక్యం, తొంట అంజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా 15 వార్డులలో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. నా సూచన ఏంటంటే మీకు ఒక మంచి అవకాశం, చాలా మంది ఎన్నో రకాలుగా చూస్తుంటారు, అవకాశాలు కొందరికే వస్తాయి, అందులో మీ 15 మందికి వచ్చింది కాబట్టి పార్టీ పరంగా పార్టీ ఇంపడి ఉండాలి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మనం పార్టీ ఉన్నట్టుంటే ఖచ్చితంగా ముందుకు పోతారు తెలుసు. ఈ అవకాశం నాయకులు అవుతారని భగవంతుని ఆకాంక్షిస్తూ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లాలోనే కుమ్మడిదల మున్సిపాలిటీ నూతనమైనటువంటి మున్సిపాలిటీలో ఈరోజు ఇక్కడ ఎన్నికల భాగంలో గత 22 రోజుల నుంచి మన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి పట్నం మాణిక్యమన్న గారికి ప్రత్యేకంగా మా కుమ్మడిదల మున్సిపాలిటీ తరఫున, మా ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాంట్లో భాగంలో ఇన్ఛార్జ్ వచ్చినటువంటి కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ అంజన గారికి 15 మంది కౌన్సిలర్ అయితే గెలిచిండ్రో కాంగ్రెస్ అడ్డనే ఈరోజు కథం బట్టి బీఆర్ఎస్ గడ్డ మీద జెండా ఎగిరేసినందుకు కానీ కొన్ని 2-3 అయితే 3-4 అయితే ఒకటి 11 ఓట్లతో పోయింది, ఒకటి 22 ఓట్లతో పోయింది. కొద్ది క్షణంలోనే పోయింది కాబట్టి చాలా బాధాకరం ఉంటది. ఎందుకంటే మనం గెలిచి ఓడిన గిట్ట బాధ ఉంటది కాబట్టి వారి గిట్ట ఎవరు నిక్షేపడద్దు. వారికి ఖచ్చితంగా మేము అందరం ఉన్నాం, రాష్ట్ర నాయకత్వం ఉన్నది, ఖచ్చితంగా వారితో ఒప్పించి మెప్పించి మేము కడుపులో పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు నిజంగా వారికి బాధాలను తెలియజేస్తా ఉన్నాను. రోమాడు, అన్నారం, వీరనగూడెం, గుంతపల్లి, గుమ్మడిదల మంచి మెజార్టీ తోటి మంచి ఒక సీనియర్ 34 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఉద్యమం గడ్డనే మన కుమారన్న బద్దలు కొట్టడం నిజంగా వారికి మనస్తత్వం సుమారు ఒక 100 మంది డైరెక్ట్ పేరు పెట్టి పిలిచేటటువంటి అనుభూతి కలిగింది. అందరూ కూడా ప్రేమ ఉన్న మనుషులు. ఇక్కడ రాజకీయాలకు తర్వాత కానీ వ్యక్తిగతంగా ప్రేమించే తత్వం ఉన్నటువంటి వ్యక్తులకు పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తుంది. చాలా సంతోషం మిగిలింది. కూడా తక్కువ, ఎంత తారీఫ్ చేసినా కూడా తక్కువనే. ఆయనకు తోడు మండల పార్టీ అధ్యక్షులు అంటే ఎట్లుంటారంటే ఈ మండల పద ఆయరామ్ గైరామ్ అన్నట్టు మేము చాలా మంది మండల పార్టీ అధ్యక్షులను చూసినాం. కానీ డెడికేటెడ్ గా డెప్త్లో పోయి ఈయన నన్ను నిద్రపోనిచ్చింది అనుకున్నా. ఆ మనిషితో మీరు మాట్లాడితే ఎఫెక్టివ్ ఉంటుంది. పలానా జగలకు ఇట్లా ఉన్నదంటే నువ్వు 2 గొట్టంగా కాదు, తెల్లారమ్మట విలిచిన వస్తా 24 గంటలు నేను అలర్ట్గా ఉంటా. నువ్వు నా గురించి ఫోన్ ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి అనుకోకు. నువ్వు ఏడికి పిలిపిస్తానికి వస్తా, నా గురించి నువ్వు ఆలోచించకు ప్రభాకర్ అన్న అని చెప్పి శ్రమ ఫలితం ఈ విజయం సాధించడం. మరి అందరు కూడా మేమేం చెప్తే అది విన్నారు అనేది మీరు చెప్తున్నాడు చూడు. మీరేం చెప్తే మేమేం చెప్తే వినడు కాదు, ఇక్కడ సలహా సూచనలు పాటించింది. శ్రమ ఫలితం. ఒకరికొకరికి మాట్లాడుకుంటే ప్రతి విషయాన్ని కూడా అంజనా నేను షేర్ చేసుకొని, అంజనా కొంతపల్లిలో 5 వార్డులకు సంబంధించి మనం అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నాం. అరే పేరేం పేరు హుస్సేన్ వార్డులో మనం అండర్ గ్రౌండ్ లో పనిచేసినాం. ఏం చేసాం అనేది మీకు అవసరం లేదు. చేస్తే ఈ ఫలితం వచ్చింది అనేది అది మాకు తెలుసు. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారికి, గోవర్ధన్ కు, మన అంజనకు మేము ప్రతిరోజు హరీష్ అన్నతోటి, ఆదర్శ్ తోటి, ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిన ఫీడింగ్ కూడా తీసుకొని మొత్తానికి ఇచ్చినాం. ఈ అందరిది కూడా నిండు మనసుతో మనల్ని దీవించి ఈ గెలుపుకు సార్థకత, ఈ గెలుపును నిజంగానే దేశ అనే విధంగా ఉండాలనుకుంటే పార్టీ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, పార్టీ యొక్క నిబంధనలు ఉంటాయి. పార్టీ నిబంధనలకు అనుగుణంగా